ఈరోజు మనం కనిపెట్టవలసిన మరో సంగతిని గురించి నేను మాట్లాడతాను. లూకాసు వార్త 16వ అధ్యాయము ఒకసారి తీయండి, 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరిను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న స్టోరీ నాకు తెలిసి కొంచెం దేవుని వాక్యపు అనుభవం ఉన్నా, కాస్త చర్చికి వెళ్ళి వాక్యం వినే అలవాటున్న వ్యక్తులకైనా ఇట్టే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఇది యేసు ప్రభు చెప్పిన ఒక వాస్తవ గాథ. ఇది ఉపమానం కాదు, ఇది ఒట్టి కథ కాదు, ఊహాజనితమైన కథ కాదు. ఇది ఒక రియల్ స్టోరీ. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పేటప్పుడు పేర్లు వాడడు. ఒక మనుషుడుండెను అనే పదాలు వాడతాడు కానీ పేర్లు వాడడు. కానీ ఇక్కడ ధనవంతుడు, లాజరు, ఈ స్టోరీలో ముగ్గురి పేర్లు వాడబడ్డాయి. 1 లాజరు పేరు, 2 అబ్రహాం పేరు, 3 మోషే పేరు. ఈ ముగ్గురి పేర్లు ప్రభు మెన్షన్ చేశాడు. అంటే ఇది వాస్తవ గాథ తప్ప ఇది ఒక కథ లేక ఉపమానం కాదు, ఇది రియల్ స్టోరీ. అయితే ఒక ధనవంతుడు ఉండేవాడట. అతడు ఊదారంగు బట్టలు నాకు తెలిసి రాజులు ధరించేవాళ్ళు. యేసు ప్రభు వారిని సిలువకు తీసుకెళ్లేటప్పుడు రోమా సైనికులు అవమానపరచాలని ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగి ఆయన చేతికి ఒక రెల్లు పొల్ల ఇచ్చి తలకి ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభము అని ఆయనను కొట్టి అవమానపరిచారు. ఆ సందర్భంలో ప్రభువుకి వాళ్ళు తొడిగిన వస్త్రాలు ఊదారంగు వస్త్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఎర్రని వస్త్రాలు అన్నమాట. అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తులు ధరించేవి ఎర్రని వస్త్రాలు. అలాంటి ఈ వస్త్రాలు ధరించేవాడు ఈ ధనవంతుడు. అంటే ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు. 2వది సన్నపు నార వస్త్రములు అన్నాడు. ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించువారు ఎక్కడుంటారో యేసయ్య చెప్పాడు. రాజభవనాల్లో ఉంటారని చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహానును గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరు అరణ్యములో ఎవని చూడ వెళ్ళితిరి చూస్తారా ఆ మాట కూడా? ఆ లూకాసు వార్తలోనైనా చూడొచ్చు. మత్తయి సువార్త చూడొచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయం అది చూడండి. ప్రశస్త వస్త్రములు సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా అంటాడు. చూడండి 25వ వచనం. మరేమి చూడవెళ్ళితిరి? లూకాసు వార్త 7:25, 24ను గూర్చి కూడా చూడొచ్చు. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడవెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్న ఇతడు ఈ 2 ఆధారాలను బట్టి ఒక రాజు అని అర్థమవుతుంది. ఊదారంగు వస్త్రాలు రాజులు ధరిస్తారు, సన్నపు నార వస్త్రాలు ధరించేవారు రాజగృహములలో ఉంటారు. అంటే ఈ రాజ సంతతికి చెందినవాడు, వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు, ఒక రాజులాగా చలామణి అయినవాడు. ఒట్టి ధనవంతుడు కాదండి, ఇతడు అధికారం కలిగిన వాడు, రాజు అని చెప్పొచ్చు. ఓకే, దానికి మీకు 2 నిరూపణలు చూపించా. ఈ ధనవంతుడు ఇలాగా ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అన్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ఇంటి వాకిటి దగ్గర
బీదవాడైన లాజరు అనే ఒక మనుషుడు పడి ఉన్నాడట. ఒకవేళ ఈ ధనవంతుడు రాజైనట్టయితే ఆ సమాజం మొత్తంలో పరిస్థితులన్నిటినీ చక్కదిద్దవలసిన వాడు, అక్కడున్న ప్రజల బాగోగులు చూడవలసిన వాడు. అఫ్కోర్స్ రాజే కానక్కర్లా, సంపన్నుడై ఉంటే ఖచ్చితంగా అక్కడున్న సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడై ఉండాలి. కానీ ఇతడు గెటప్ చూస్తేనేమో ఒక రాజే, కానీ ఇతని వ్యవహారం చూస్తే దారుణమైన స్థితిలో పూట గడిచేదాన్ని కూడా కష్టమైపోయి జబ్బుతో ఉండి ఏ దిక్కు దశ లేక అతని ఇంటి వాకిట దగ్గర ఒక బీదవాడు పడున్నాడు. వీడు రోజు అతన్ని చూసుకుంటానే వెళుతున్నాడు, చూసుకుంటానే వస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటి వాకిటి పక్కన పడున్న అతన్ని చూస్తున్నాడు, తిరిగి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాడు. కానీ అతన్ని కనిపెట్టలా. ఎవరిని కనిపెట్టలా? బీదవాడైన లాజరుని కనిపెట్టలా. స్టార్టింగ్లో కాస్త కూస్త హెల్తీగా ఉన్న తరువాత జబ్బు వచ్చేసింది, ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ కురుపుల నుండి చీము రక్తాలు స్రవిస్తూ ఉన్నాయి. దుర్గంధభరితంగా తయారయ్యాడు. ఇన్నిసార్లు వస్తా వెళతా ఒక రొట్టె ముక్క పెట్టినవాడు కాదు, లేదా తనకు పరిచారకులైన వాళ్ళకి చెప్పి వాని సంగతి ఏంటో కాస్త చూడండర్రా అని చెప్పినవాడు కాదు. అంటే వీడు సంపన్నుడే, కానీ కనిపెట్టవలసిన వాటిని కనిపెట్టట్లా. వీడు వెళుతున్నాడు, వస్తున్నాడు, ప్రతిదినం ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో విషయాలు, హాయిగా హ్యాపీగా భోగాలలో తొలతూగుతున్నాడు, తనకున్న అధికారంలో అతిశయిస్తున్నాడు. కానీ తన ఇంటి వాకిటి దగ్గర పడి ఉన్న వాడిని మాత్రం కనిపెట్టాల. అక్కడ ఏముందంటే అతను అటు తిరిగి ఇటు తిరిగి అతని ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చి పడ్డాడో తెలుసా? అతని ఉద్దేశం, ఇతను సంపన్నుడు గనుక అతని ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన ముక్కలు ఊడ్చి బయటపడేస్తే ఆ ముక్కలు తిన్నా నా రోజు గడిచిపోతుందన్న ఆశతో చేరాడు పాపం. కానీ ఇతనికి అది జరగల. ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి వాని ఇంటిలో నుండి, వాని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చు కొనెను అని లేదు, కొనగోరెను అని ఉంది. ఆశపడ్డాడు. విచిత్రం ఏంటంటే రొట్టె తిన్నట్టు కానీ వాడు పెట్టినట్టు కానీ లేదు. రోజులు గడిచిపోతున్నాయి, జబ్బు ఎక్కువైపోతుంది. వీడు రోజు వస్తా పోతా ఉన్నాడు ఇంట్లోకి బయటికి, ధనవంతుడు, కానీ పట్టించుకోవాలా. చివరికి చనిపోయాడు. చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు. కొద్ది కాలం తర్వాత మరి ఎంత ధనవంతుడైనా ఇది రక్తమాంసాల శరీరం కదా, ఈ శరీరం రక్తమాంసాల శరీరం కనుక దీనికి రోగాలు, సమస్యలు, మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత బలవంతుడికైనా 100 ఏళ్ళు బతికినా, 150 బతికినా, 160లోనన్నా చావాల్సిందే. ఇది మనకు పర్మనెంట్ కాదు ఈ శరీరం. అంటే వాడు కూడా, ఈ లాజరు చనిపోయిన కొద్ది కాలానికి అతను కూడా చనిపోయాడు. ఒకసారి మీరు చూస్తారా ఆ వచనాన్ని? దయచేసి ఒక్కసారి మీ బైబిల్ చూడండి ప్లీజ్. ఆ లాజరు చనిపోయి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఆగు. ఈ లాజరు చనిపోయిన తర్వాత మరికొద్ది కాలానికి, అది నెలలో సంవత్సరాల్లో స్పష్టంగా చెప్పబడలేదు, కానీ వెంటనే దాన్ని ప్రస్తావించాడు కనుక ఈ లాజరు చనిపోయిన కొద్ది కాలానికి వాడు చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి వ్యతిరేకంగా మారిపోయింది. బ్రతికున్నప్పుడు వీడు భోగంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో బాగున్నాడు ధనవంతుడు. లాజరేమో దరిద్రగుట్టు స్థితిలో, హీనమైన స్థితిలో, రోగగ్రస్తంగా, మనుషులెవరు ఆదరించే పరిస్థితుల్లో లేక, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకే పరిస్థితుల్లో ఈ లాజరు అతి దుర్భరమైన జీవితాన్ని జీవించినట్టు కనపడ్డాడు. కానీ ధనవంతుడు మాత్రం చూపులకి ఆశీర్వదించబడిన వాళ్ళలాగా సకల భోగాలు వెలగబెట్టాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి మారిపోయింది.
ధనవంతుడి మెట్లోకేమో లాజరు వచ్చాడు, లాజరు యొక్క దీన స్థితిలోకేమో ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఇది కహాని కాదని ముందే చెప్పాను, ఇది ఊహాజనిత కథ కాదు అని ముందే చెప్పాను. ఇది రియల్ స్టోరీ, నిజంగా జరిగినది. యేసు ప్రభు అబద్ధం చెప్పడు, అవాస్తవాలు మాట్లాడడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు, సత్యమే మాట్లాడతాడు. లేఖనం ఎప్పుడూ తప్పు చెప్పదు. ఆ ధనవంతుడు చనిపోయి నరకములో యాతన పడుచుండెను అనలా, పాతాళములో యాతన పడుచుండెను అన్నాడు. ప్రస్తుతం చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి. ప్రస్తుతం చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి, పరలోకంలో కాదు. పరలోకము వేరు, పరదైసు వేరు. పరలోకము ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వలేదు, కానీ పరదైసు మాత్రం 3వ ఆకాశంలో ఉందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే పరదైసు 3వ ఆకాశంలో ఉందని అడ్రస్ ఇచ్చాడు. పరలోకం ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వలా, కానీ పరదైసు కంటే పైన పరలోకం ఉంది. మరి పరదైసు అనే దీనిలో ఎవరు ఉంటారు అంటే, విశ్వాసము కలిగి దేవుని యందు మృతి నొందిన మృతులందరి ఆత్మలు విశ్రమించేటువంటి స్థానమే పరదైసు. చాలా అద్భుతమైన రమ్యమైన స్థలం, విశ్రాంతి లభించే స్థలం. మృతులను గురించి లేఖనం ఏం చెప్పింది? ఇదిగో వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు అన్నాడు. అంటే పరిశుద్ధులు విశ్రమించేటువంటి స్థలం. ఇక వాళ్ళకి భూమి మీద ఉన్నటువంటి వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యక్తులతో ఎలాంటి వ్యవహారాలు జరపరు వాళ్ళు. ఎవరు వీళ్ళు? మృతి నొందిన పరిశుద్ధుల ఆత్మలు. మనుషులు చనిపోగానే అంతటితో వాళ్ళ చరిత్ర అంతమైపోలేదండి. ఒక కలలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి అప్పుడే మనిషి బయటపడతాడు, అప్పుడే ప్రవేశిస్తాడు. కలలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి మనిషి అప్పుడే ఎంటర్ అవుతాడు. ఈ శరీరము జీవించున్నంత వరకు మనిషి ఒక కలలోనే జీవిస్తాడు. మృతి నొందిన తర్వాత ఈ కల లాంటి జీవితం, ఈ 70, 80, 90, 100 సంవత్సరాల జీవితం ఒక నైట్ నిద్రపోయి కలగన్నట్టు ఉంటుంది. తెలుసా మీకు? మృతి నొందిన వానికి ఈ భూమి మీద జీవితం అలాంటి అనుభూతినిస్తుంది. నైట్ అంతా నిద్రపోతాం, రకరకాల కళ్ళు వస్తాయి, నిద్ర మెలకు వచ్చిద్ది, కళ్ళు తెరిచి వరి ఇదంతా కళ అనుకుని నవ్వుకుంటాం. మరణం కూడా అంతే. ఇంతసేపు నా జీవితం కథ నడిచింది కదా, ఈ కథ అంతా ఒక కళ, అయ్యో అనుకుంటాం. ఈ కళలో నుంచి వాస్తవంలోకి వెళ్ళిపోయినట్టు. అన్న అది కళ లేకపోతే ఇది కళ అని అడిగితే ఇదే కళ అని చెప్తున్నా నేను. కాదని చెప్పగలరా? పోయిన ఆదివారం కూటం జరిగింది ఇక్కడ. మళ్ళీ ఆ సన్నివేశాన్ని చూపిస్తారా నాకు? పోయిన వారం కూటం జరిగింది. అదే కూటాన్ని మళ్ళీ మనం కలిగి ఉండగలమా? అదే కూటాన్ని మళ్ళీ మనం అనుభవించగలమా? వీడియో చూస్తామేమో తప్పించి. ఉదాహరణకి కూటం కంటే బాల్య దినాలు ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకున్న రోజులు, ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళగలమా? కానీ భలే అనిపిస్తాయి కదా గుర్తొస్తే. గడిచిన దినాలన్నీ కూడా ఈ రోజుకి కలలాగా లేవా? వాస్తవాల్లాగా ఉన్నాయా? కలలాగా ఉన్నాయా? గతించిపోయిన నిన్నట్లో నేటి మిగిలింది జ్ఞాపకమే, ఇంకేం మిగల్లా. జ్ఞాపకమే. అప్పుడు ఆ ఊర్లో అట్లా చేసాం, ఇక్కడ ఇట్లా చేసాం, ఆ స్కూల్ ఇలా చేసాం, మ్యారేజ్లు ఎలా జరిగింది, అన్ని కళ. ఈరోజు ఈ కూటమి, ఈ మెసేజ్ కూడా రేపటికి కలే. ఇది వాస్తవం. కాబట్టి కళలో నుంచి వాస్తవంలోకి మనిషి ప్రవేశించేటువంటి ఆ విషయం మరణం తర్వాత జరిగింది. కాబట్టి పరదైసులో ఎవరు ఉన్నారు అంటే పరిశుద్ధుల ఆత్మలు. చనిపోయినతోనే అయిపోలా, వాళ్ళు సజీవులే.
ప్రభువులో ఉండి చనిపోయిన వాడైనా, ప్రభువులో లేకుండా చచ్చిపోయిన వాడైనా ఇద్దరు సజీవులే. కాకపోతే వాళ్ళు ఉండే ప్లేసులు మార్పు. పరిశుద్ధుల ఆత్మలేమో, విశ్వాసులైన వారి ఆత్మలేమో పరదైసులో ఉంటాయి. సత్యం ఎరిగి కూడా మూర్ఖంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన దౌర్భాగ్యుల ఆత్మలేమో దేవుని చిత్తము నెరవేర్చకుండా తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సంకల్పాలను లక్ష్య పెట్టకుండా, గుర్తుపట్టకుండా మూర్ఖంగా వ్యవహరించిన వాళ్ళ ఆత్మలు ప్రస్తుతము నరకములో కాదు, పాతాళములో, అగ్నిలో ఉన్నాయి. పరలోకం వేరు, పరదైసు వేరు. నరకము వేరు, పాతాళము వేరు. నరకంలోనికి వెళ్ళి ఇప్పుడే ఒక ఆత్మ పడదు. నరక ప్రవేశం ఎప్పుడు జరిగిద్దంటే ధవళ సింహాసన తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలన్నీ నరకంలోకి అప్పుడు వెళ్తాయి. ఎప్పుడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తరువాత, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ధవళ సింహాసనపు తీర్పు ఉంది. ఆ తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలు నరకములో నెట్టబడతాయి. అప్పటిదాకా వీళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే పాతాళంలో అగ్ని ఉన్న స్థలం ఒకటి ఉంది, అక్కడ యాతన పడతాయి. పరిశుద్ధుల ఆత్మలు, విశ్వాసుల ఆత్మలు, దేవునికి భయపడి దేవుడు చెప్పిన వాటి మీద విశ్వాసం ఉంచిన వారి ఆత్మలు, అన్నా ఇప్పుడు మనకంటే సువార్త అందుతుంది, అసలు సువార్త తెలియకుండా చచ్చిపోయారు కదా కొంతమంది, వాళ్ళ సంగతి ఏందన్నా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంతమంది అడుగుతారు. వినండి, ఇప్పుడు ఏ తరానికి ఆ తరం ఎప్పటికప్పుడు వాళ్ళ ఆత్మల్ని రక్షించుకోవటానికి ఏదో ఒక విధంగా దేవుడు దారి చూపించాడు. మనకు ప్రారంభంలో మన పితరుల టైంలో కానీలు, అణాలు, అర్ధనాలు, బేడ అనే పదాలతో వాడబడిన నాణ్యాలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? కుర్రోళ్ళు చేతులు ఎత్తుతారు, మీరు అసలు చూసారా వాటిని? కుర్రవాళ్ళు చేతులు ఎత్తుతున్నారు, చూడలా? మనం చూడలా, నేనే చూడలా, మీరు ఎక్కడ చూసారు? మనం లైన్లోకి వచ్చేటప్పటికి 5 పైసలు, 10 పైసలు, పావలా బ్యాచ్ మనం. అవునా? పావలా, అర్ధ రూపాయి, రూపాయి. కానీ కాణి, అణ, అర్ధణ, దమ్మిడి, అవునా, చూడటానికే కనబడట్లా. కానీ అప్పటి కాలంలో వాళ్ళందరి మధ్యలో అవి చలామణిలో ఉన్నాయి. అవునా? కొంతమంది అడుగుతారు, మరి అప్పుడు పోయిన వాళ్ళ సంగతి ఏంటంటే అప్పుడున్న నాణ్యాలు అప్పుడున్నాయి, అప్పుడు చలామణి అయింది, అప్పుడు చలామణి అయింది. ఇప్పుడు రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు నాణ్యాలు వచ్చినాయి, నోట్లు వచ్చినాయి, 2000 నోటు కూడా వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఇవి చలామణిలో ఉన్నాయి. ఎప్పుడు చలామణిలో ఉన్న నాణ్యాన్ని అప్పుడు వాడాలి. ఇప్పుడు నేను అర్ధణ, అణ, బేడ, దమ్మిడి ఇవన్నీ నేను ఇప్పుడు అమల్లో పెడతానంటే కుదరదు. అప్పుడు ఓళ్ళ తిప్పలు అప్పుడు అయిపోయినాయి. అప్పుడు ఉంచే వ్యవహారం ఏదో ఉంచాడు, అప్పుడు వాళ్ళని తీర్చే తీర్పేదో వాళ్ళని తీరుస్తాడు. ఆయనకు తెలుసు లెక్కలో. మనసాక్షిని అనుసరించో లేకపోతే రక్త ప్రోక్షణ మీద విశ్వాసాన్ని బట్టో వాళ్ళకి తీర్చే తీర్పు వాళ్ళకి తీరుస్తాడు. వాళ్ళ వ్యవహారం నేను దెమ్మని చెప్పట్లా. ఇప్పుడు అమల్లో ఆజ్ఞ, ఇప్పుడు లైన్లోకి వచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు స్వీకరించి మర్యాదగా ఇప్పుడు నువ్వు లైన్లోకి రావాలి. అప్పుడు అనా సంగతి ఏంటంటే, అరే ఇప్పుడు 5 రూపాయల సంగతి మాట్లాడు, 10 రూపాయల సంగతి మాట్లాడు, నువ్వు అనా అర్థం వాళ్ళు ఎవరు నీకెందుకు? ఎంతమందికి అర్థమైంది? మరి వాళ్ళ సంగతి ఏందన్నా అంటే, వాళ్ళకి ఇచ్చేయో వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని అడిగే లెక్కేదో వాళ్ళు అడుగుతాడు, వాళ్ళకి తీర్చే తీర్పేదో తీరుస్తాడు. ఒకటైతే నమ్మాలి, ఆయన అన్యాయస్తుడు కాదు. అప్పుడు అమల్లో ఉన్నాయేవో అమల్లో ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు అమల్లో పెట్టాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఇప్పటి మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ మాట ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 30 వచనం చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది మోదీ ఆజ్ఞ జారీ చేయక ముందు 500 నోటు 1000 రూపాయల నోటు నడిచింది. నోట్లు బంద్ అన్నాడు. అప్పటిదాకా విలువ కలిగిన 500 1000 రూపాయల నోట్లు చిత్తుకాయిదాలు అయిపోయాయి. అంటే ఒక రాజు ఆజ్ఞ జారీ అయితేనే, ఒక దేశ ప్రధాని ఆజ్ఞ జారీ అయితేనే నాణ్యాలకు విలువ మారిపోయింది. ఆయన ఒక ఎరుపు రంగు కాగితం తీసుకొచ్చి ఇది 2000 అంటే 2000 అయింది. ఒక సిమెంట్ కలర్ పేపర్ తీసుకొచ్చి ఇది 500 నోట్ అంటే రన్నింగ్లోకి వచ్చింది. అది రాజైన వాడి ఆజ్ఞకే ఎప్పటికప్పుడు తన మాట చొప్పున అన్నీ మారిపోతున్నప్పుడు ఆయన మాటకి ఇంకెంత పవర్ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అప్పటి వాళ్ళ సంగతి నువ్వు ఇప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళలేక అప్పుడు చూస్తాడు. ఇప్పుడు నీ సంగతి ఏందో చెప్పంటే ఇప్పుడు కాదు అప్పుడు సంగతి ఏంది అని అడుగుతారు కొంతమంది మేతావులు. వాళ్ళ సంగతి కూడా చెప్తున్నా. ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రము చొప్పున తీర్పు, ధర్మశాస్త్రము లేకనే ఉన్నవానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు, మనస్సాక్షి చొప్పున బ్రతికిన వానికి మనస్సాక్షిని అనుసరించి తీర్పు. ఈ గొడవంతా వద్దనుకుంటే, విశ్వాసమును బట్టి నువ్వు రక్షణ పొందాలనుకుంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మనమైనా మన పితరులైనా ఇప్పుడు కూడా కొంతమందికి సువార్త అందకుండానే చనిపోతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి అంటే చెప్తున్నాను వినండి. ఒక మనిషి చనిపోయేటప్పుడే, అతని ప్రాణం పోయేటప్పుడే, దేవుడు వాడిని తీసుకునేటప్పుడే తనకు సువార్త సత్యం అందకపోయినా, క్రీస్తుని గురించి అతనికి తెలియకపోయినా, తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి ఎలా బ్రతికాడు అనేది ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. కొంతమంది మనస్సాక్షిని చంపేసుకొని బ్రతుకుతారు, కొంతమంది మనస్సాక్షి చొప్పున బ్రతుకుతారు. యేసుక్రీస్తు సువార్తే వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి, మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చనిపోయేటప్పుడే ఓ చిన్నపాటి తీర్పు జరిగిపోతుంది. వాళ్ళ ప్రాణం పోయేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉండాలో డిసైడ్ అవుతుంది. వాళ్ళు పరలోకంలో ఉండాలా, పాతాళంలో ఉండాలా? మరి పరలోకం చేరాలి అంటే వాళ్ళకి సువార్త తెలియాలి, సువార్త నమ్మి రక్షణ పొందాలి వాళ్ళు. మరి అప్పుడు సువార్త లేదు, సువార్త ప్రకటించే వాళ్ళు లేరు. మరి వాళ్ళు ఎలా? మరి వాళ్ళ రక్షణ ఎలా అంటే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తును గూర్చి వారికి తెలియకపోయినా తమ మనస్సాక్షిని అనుసరించి తమకు తెలిసినంత వరకు ఒకడు జాగ్రత్తగా బ్రతికితే దేవుడు వాని ప్రాణమును తీసుకునేటప్పుడు, వాని ఆత్మను పిలిచేటప్పుడు ముందుగా నిర్ణయిస్తాడు. కొంత సత్యాన్ని నేను వానికి అందించినప్పుడు దానికి వాడు లోబడి జాగ్రత్తగా బతికాడు. ఇక మిగిలిన సత్యాన్ని కూడా వానికి అందిస్తే తప్పకుండా విధేయత చూపి లైన్లోకి వస్తాడు అని దేవుడు తలంచినట్లయితే వానిని పొరపాటును కూడా పాతాళానికి పంపిడు, పరదైసుకు తీసుకోమంటాడు. ఎందుకంటే ఇక్కడ మిస్ అయితే పరదైస్లోనైనా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఎంతమంది మనుషులు భూమి మీదకి వచ్చారో వారందరూ ఎవరైనా పరలోకం పోవాలంటే మొత్తాన్ని యేసు రక్తము క్రిందికి తీసుకొచ్చి తీసుకోవాలి. యేసు రక్తమును ఆశ్రయించకుండా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరూ పరలోకం చేరే ఛాన్స్ లేదు. మనకు ముందటి వాళ్ళైనా, అంటే మీకు కొంచెం నిరీక్షణ కోసం చెప్తున్నా, కొంతమంది మా తాత చాలా మంచోడంట, ప్రభు సువార్త మాత్రం తెలియదు, సత్య ఎక్కడికి పోయాడో ఏమో డౌట్. తన మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికిన వాడైతే అతన్ని ఏకాడికి దేవుడు పరదేశకు తీసుకోవడానికి ట్రై చేస్తాడు. పూర్వకాల పురుషులైతే
రక్తము చిందించుట ద్వారానే రక్షణ అని నమ్మారు. పరమాత్మ యొక్క రక్త ప్రోక్షణ మన కోసం జరిగితే తప్ప పాపిష్టులకు రక్షణ లేదని గ్రహించి వాళ్ళు జంతు బలులు దేవునికి అర్పించి ఆ రక్తము ద్వారా దేవుని సమీపించారు. ఇండియాలో కూడా ఆర్యులు. ఇక ఇశ్రాయేలీల సంగతి మీకు తెలిసిందే. వాళ్ళు రక్తాన్ని చిందించడం అనేది మనకు తెలిసిందే. పస్కా గొర్రె పిల్లను వధించడం, దాని రక్తం గడప కమ్మలకు రాయటం, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరిగించడం అనేది అసలు మోషే ద్వారా వాళ్ళకి అందింది. అంతకంటే ముందు అబ్రహాం చేశాడు, అంతకంటే ముందు నోవాహు చేశాడు, అంతకంటే ముందు అసలు ఆదామే చేశాడు. ఆదాము ఆ ప్రక్రియ చేశాడు కాబట్టే ఆదామును బట్టి హేబెలు చేశాడు. గొర్రెలలో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని దేవునికి దహన బలిగా అర్పించాడు. కానీ కయ్యను ఆ పని చేయలేదు, అందుకే అతను తృణీకరించబడ్డాడు. కాబట్టి రక్త ప్రోక్షణ అనేది మీరు గమనించినట్లయితే ప్రారంభం నుండి వస్తానే ఉంది. అసలు మొట్టమొదటి రక్త ప్రోక్షణ ఎవరు జరిగించారంటే సాక్షాత్తు దేవుడే జరిగించాడు. ఆదాము హవ్వలతో అన్నాడు, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని. వాస్తవంగా పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరూ చావాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే వారికి ప్రతిగా ఒక జంతువును అర్పించి దాని రక్తము ద్వారా వారికి ప్రాయశ్చిత్తమును ప్రకటించి దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయలు చేయించి తొడిగించాడు. ఆ రక్తము వాళ్ళ ఆత్మలకు విమోచన క్రయధనముగా భవిష్యత్తులో దేవుని గొర్రె పిల్ల అయి ఉన్న క్రీస్తు చిందించే రక్తమునకు సాదృశ్యంగా స్వీకరించాడు. దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయలు చేయించి తొడిగించాడు, వాళ్ళ సిగ్గు కప్పాడు. సో మొదటి బలియాగము ప్రభువే, దేవుడే చేశాడు. ఇక అక్కడి నుంచి వాస్తవంగా ఆదాం హవ్వలారా మీరు చావాలి, ఇదిగో మీకు ప్రతిగా దీన్ని నేను అనుమతిస్తున్నాను, దీని రక్తమును బట్టి మీకు ప్రాయశ్చిత్తం చేసి మిమ్మల్ని బ్రతకనిస్తున్నాను, పొండి అని తోటలోంచి వెళ్ళగొట్టాడు. అదే దాని చర్మమే చొక్కాయిలుగా చేయించి వాళ్ళకు తొడిగించి పంపించాడు. ఇక అక్కడి నుంచి అది చూసిన తర్వాత ఆదాము కూడా దేవుణ్ణి సమీపించాలంటే రక్తముతో సమీపించాలి. కొడుకులు కూడా అదే నేర్పాడు. కయ్యను కొంచెం పెడా మినిస్ట్రీస్ వాడు పెడవారం చేశాడు, అందుకే బుక్ అయ్యాడు. హేబెల్ అట్లా కాదు. హేబెల్ వినయం కలిగినవాడు, తల్లిదండ్రులు చేసిన కార్యాన్ని చూసి అలాగున అడుగులు వేసినవాడు. అందుకే పరదైసులోనికి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తిగా హేబెలు చరిత్రలోకి ఎక్కాడు.